వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. పెన్షన్ సవరణ చట్టంపై అసోసియేషన్ వారి కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ చట్ట సవరణ హక్కుల హరణంపై పెన్షనర్ల ఐక్య పోరాటం. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ హక్కుల పరిరక్షణ కోసం ఒక చారిత్రాత్మక పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఫైనాన్స్ బిల్లు 2025 ద్వారా పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ను సవరించి పెన్షన్లపై కోర్టుల జోక్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వానిదే తుది నిర్ణయం అంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిరంకుశ చట్టాన్ని ఎదుర్కోవడానికి పెన్షనర్ల సంఘాలు న్యాయ పోరాటంతో పాటు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించాయి. ప్రభుత్వ మాటలు ఒకటి, చేతలు మరొకటి. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి గారు ఇది కేవలం పెన్షన్ నిర్వచనాలను స్పష్టం చేయడానికి మాత్రమేనని, పెన్షనర్ల హక్కుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలిగించబోమని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నీట మాట అని తేల తేలడానికి ఎంతో కాలం అయితే పట్టలేదు. కోర్టు ధిక్కరణ కేసులో ప్రభుత్వ వాదన. ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉన్న S30 పెన్షనర్ల కేసులో కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని అడ్డుపెట్టుకుంది. మేము 1972 పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ను సవరించాం కాబట్టి మాపై కోర్టు ధిక్కరణ కేసు వర్తించదు. ట్రైబ్యునల్ నుండి కోర్టు వరకు ఏ న్యాయస్థానానికి పెన్షన్ల విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వానిదే తుది అధికారం అని వాదించింది. ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఇది నిలువుటద్దం. శరవేగంగా న్యాయ పోరాటం, సుప్రీంకోర్టులో సవాలు. ప్రభుత్వ చర్యలను ముందుగానే ఊహించిన పెన్షనర్ల సంఘాలు న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టాయి. మొదటి అడుగు. S30 పెన్షన్ అసోసియేషన్ ఈ కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ మొట్టమొదటగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెండవది ఐక్య కార్యాచరణ. దీనికి కొనసాగింపుగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ NCCPA, భారత్ పెన్షనర్స్ సమాజ్ BPS వంటి అతిపెద్ద సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక కీలక సమావేశం జరిగింది. మూడోది ప్రముఖ న్యాయవాదుల కోసం ప్రయత్నం. ఈ కేసులో అత్యంత సమర్థులైన న్యాయవాదులతో వాదనలు వినిపించాలని సమావేశం నిర్ణయించి కేంద్ర మాజీ మంత్రి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ కపిల్ సిబల్ లేదా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రస్తుత చైర్మన్ శ్రీ వికాస్ సింగ్లలో ఒకరిని నియమించుకోవాలని తీర్మానించారు. సమన్వయ కమిటీ ఏర్పాటు. న్యాయవాదులతో సంప్రదింపులు జరపడానికి, కేసు పురోగతిని పర్యవేక్షించడానికి SC పాండే, AK కౌశిక్, దబేష్ వంటి ముఖ్య నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీ శివగోపాల్ మిశ్రాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక భాగస్వామ్యం. ఈ కేసు యొక్క ఆర్థిక భారాన్ని సంఘాలన్నీ కలిసికట్టుగా భరించాలని, న్యాయవాది ఫీజు ఖరారైన తర్వాత ఎవరి వాటా ఎంత అనేది నిర్ణయించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇది డబ్బుల కోసం కాదు, హక్కుల కోసం పోరాటం. కొంతమంది 8వ వేతన సంఘం వస్తుంది కదా, ఈ పోరాటం ఎందుకు అని వాదిస్తున్నారు. కానీ ఇది కేవలం డబ్బులకు సంబంధించిన విషయం కాదు, పెన్షనర్ల మౌలిక హక్కులకు సంబంధించిన అంశము. హక్కుల నుండి దయగా మార్చే కుట్ర. ఇప్పటి వరకు పెన్షన్ అనేది ఉద్యోగి సంపాదించుకున్న హక్కు. కానీ ఈ కొత్త చట్టం దానిని ప్రభుత్వం యొక్క దయ లేదా ఇష్టంగా మారుస్తోంది. పెన్షన్ ఇవ్వాలా వద్దా అనేది మేమే నిర్ణయిస్తాం, కోర్టులు చెప్పలేవు అనడంలో రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. ప్రమాదకర భవిష్యత్తు. ఒకవేళ 8వ వేతన సంఘం పెన్షనర్లకు అనుకూలంగా సిఫార్సులు చేసినా ఈ కొత్త చట్టం ప్రకారం ఆ సిఫార్సులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇంతకుముందు ఈ అవకాశం లేదు. ఈ ప్రమాదాన్ని ప్రతి పెన్షనర్ గుర్తించాలి. ఆందోళనతో ఒత్తిడి. దశలవారీ కార్యాచరణ ప్రణాళిక.
కేవలం న్యాయ పోరాటమే కాకుండా ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి దశలవారీ ఆందోళన కార్యక్రమాలను కూడా ఎన్సీసీపీఏ ప్రకటించింది. మొదటి దశలో దేశవ్యాప్తంగా వీలైనన్ని చోట్ల మానవహారాలు హ్యూమన్ చైన్స్ నిర్వహించడము, రెండవ దశలో రాష్ట్ర స్థాయిలో నిరసన సదస్సులు ఏర్పాటు చేయడము, కన్వెన్షన్స్. ఇక మూడవ దశలో ఢిల్లీలోని భారీ ఎత్తున చలో ఢిల్లీ పేరుతో సామూహిక ర్యాలీ నిర్వహించడము, నాలుగవ దశలో దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు రాష్ట్రాల గవర్నర్లను కలిసి వినతి పత్రాలు సమర్పించడము. ఈ కార్యక్రమాల తేదీలను త్వరలోనే ఇతర సంఘాలతో చర్చించి ఖరారు చేస్తారు. చిన్న శుభవార్త, 8వ వేతన సంఘంపై సమాచారము. ఇదే సమావేశంలో శ్రీ శివగోపాల్ మిశ్రా గారు మాట్లాడుతూ 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకటనను వెలువడడానికి మరొక 15-20 రోజులు పట్టవచ్చు అని సమాచారం అందించారు. పెన్షనర్ల సంఘాలు తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత కీలకమైనది మరియు అభినందనీయం. ప్రభుత్వం యొక్క నిరంకుశ చట్టాన్ని ఎదుర్కోవడానికి న్యాయ, రాజకీయ పోరాటాలను ఏకకాలంలో నడపడం సరైన వ్యూహం. ఇది కేవలం కొందరి సమస్య కాదు, దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ చారిత్రాత్మక పోరాటంలో ప్రతి పెన్షనర్ తమ సంఘాలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.